అంత్యకాల సూచనలు ప్రోగ్రాంకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గత వారం ఎపిసోడ్లో మనము చాలా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని చూసాము. ఇంకా చెప్పాలంటే అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి డానియల్ బుక్లో అంత క్లియర్గా అక్యురేట్గా వ్రాయబడింది. ఈరోజు బ్రదర్ జగన్ గారు వచ్చారు. రండి మనం వారితో పాటు కలిసి చాలా ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్లీజ్ కీప్ అ పేపర్ అండ్ పెన్ రెడీ యాజ్ యూ లిసన్ టు అస్. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్రైజ్ ద లార్డ్. బైబుల్ అండ్ హిస్టరీ అనే కాన్సెప్ట్తో పోయిన వారం మనం స్టార్ట్ చేశాం. అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి చాలా విషయాలు చూసాం. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నట్టే అనిపిస్తోంది. వాట్ ఆర్ అదర్ ఫ్యాక్ట్స్ అబౌట్ అలెగ్జాండర్ ద గ్రేట్ ఇన్ డానియల్ బుక్? అలెగ్జాండర్ గురించి మాత్రమే 3 స్వప్నాలు ఇవ్వబడ్డాయి. అంటే 3 దర్శనాలు ఇవ్వబడ్డాయి. 3 విధాలుగా ఇవ్వబడ్డాయి. నెబుకద్నెజర్కే అతని గురించి చెప్పబడినప్పుడు వెండి అని చెప్పబడింది. ఇదే విషయం దానియేలుకి 8వ అధ్యాయంలో చెప్పబడినప్పుడు ఒక మేకపోతు అని చెప్పబడింది. ఒంటి కొమ్ము గల ఒక మేకపోతు చెప్పబడింది. ఇదే విషయం బాబిలోనియన్ రాజు బెల్షస్సర్ కాలంలో దానియేలుకి బయలుపరచబడింది. అప్పుడు బయలుపరచబడినప్పుడు అక్కడ ఎలా చెప్పబడిందో మనం గమనిస్తే 7:3లో అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను అని ఉంది. ఇది ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి. ఎంటైర్లీ డిఫరెంట్. 4 భిన్నమైన జంతువులు. అందులో మొదటిది సింహాన్ని పోలి ఉంది, 4వ వాక్యం. ఆ 2వ జంతువు ఎలుగుబంటిని పోలి ఉంటుంది, తర్వాత 5వ వచనంలో ఉంటుంది. ఆ తర్వాత చిరుతపులిని పోలిన మరొక జంతువును చూచితిని, 6వ వచనంలో ఉంటుంది. ఆ 6వ వచనంలో చిరుతపులి అని ఇక్కడ ఉంది కదా, ఆ మాటకు అక్కడ ఏముందో చెప్పండి. After this I looked and there was another like a leopard. లెపర్డ్. మనం చిరుత అని పిలుస్తాం. అవును, చిరుతపులి. అవును, ఇక్కడ శివంగి అని ఉంది. అయితే దానికి దీనికి పెద్ద తేడా ఏం ఉండదు. శివంగి అంటే తెలుగులో మచ్చల పులి, అంటే శరీరం మీద మచ్చలుంటాయన్నమాట. చిరుతపులికేమో ఒళ్లంతా మచ్చలుంటాయి. అదే తేడా. వీళ్ల కాలంలో కూడా అలాంటి మచ్చల పులులు ఉన్నందువల్ల ఇక్కడ ఆ విధంగా చెప్పబడింది. అయితే ఇక్కడ అలెగ్జాండర్ గురించి చెప్పబడింది. ఈ ప్లేస్లో సింహంలాగా అనేది దేనికి సూచనగా ఉందంటే నెబుకద్నెజర్కు సూచనగా ఉంది. ఆ తర్వాత ఎలుగుబంటిని పోలింది. ఆ ఎలుగుబంటిలో కూడా మనం చూస్తే గొప్ప ఆశ్చర్యం ఏంటంటే అది ఒక పక్కకి పండుకుని ఉంది అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఒకవైపు స్ట్రాంగ్, ఇంకోవైపు వీక్ అని అర్థం. దాన్నే మనం కొమ్ముల్ని చూసాం. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఎంత చక్కగా కోర్లెట్ చేస్తున్నారో చూడండి. ఆ తర్వాత చిరుతపులిని పోలిన విధంగా లెపర్డ్ అంటే మనకు తెలుసు అది చిరుతపులి. చిరుతపులి స్పెషాలిటీ ఏంటో మీరు చెప్తారా? ఒక్కో జంతువుకి ఒక స్పెషాలిటీ ఉంది. చిరుతపులి స్పీడ్ ఏంటి? స్పీడ్. అది అందరికీ తెలిసిన విషయమే కదా, స్పీడ్. ప్రపంచాన్ని చాలా తొందరగా జయించిన రాజు ఎవరయ్యా అంటే అలెగ్జాండర్. ఫాస్ట్గా విత్ ఇన్ 11 to 12 ఇయర్స్లో 70% ప్రపంచాన్ని జయించాడు. మన బాబిలోనియా నుంచి బయలుదేరి మాసిడోనియా వరకు మొత్తాన్ని ప్రతి చోట విజయమే కదా. అదే ఒక ఇది అంటారు. మధ్యధరా సముద్రం దగ్గరికి వెళ్లి నిలబడి చూస్తూ ఇలా అన్నాడంట, నువ్విక్కడి నుండి సముద్రాన్ని వైపోయావు, నువ్వే భూమివైతే నిన్ను కూడా జయిస్తాను అన్నాడంట. అలా జయించే ఆశ ఆ స్థాయిలో ఉంది. దేవుడే అతనికి అంతవరకు ఇచ్చి ఆపేశారు. ఆ స్థాయి వరకు ఇచ్చి అక్కడితో అతను ఆపేశారు. సో ఇక్కడ చిరుతపులితో సమానంగా ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఉందండి. చిరుతపులి జింకను వేటాడేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ వేటాడే సీన్ని మన నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో కూడా చూపిస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. పట్టుకునేటప్పుడు చూసారా, ఒక స్ట్రెచ్ వరకే వెళ్తుంది, ఆ తర్వాత చిరుతపులి ఆగిపోతుంది, మళ్ళీ ఇంకో స్ట్రెచ్ వరకు వెళ్తుంది. ఎందుకు అలా చిరుత స్లో అవుతుందో మీకు తెలుసా? తెలీదు. అంతకు మించి పరిగెడితే ఆ చిరుత చనిపోతుంది. మెడికల్ ఫ్యాక్ట్ ప్రకారం దాని హై స్పీడ్ని అది అటెంప్ట్ చేస్తుంది. అంతకు మించి వెళ్తే దానికి హార్ట్ అటాక్ వస్తుంది. చిరుతపులి స్పెషాలిటీ అదే. ఆ స్పీడ్ని అందుకుంటుంది, టక్కున ఆగిపోతుంది. ఒక స్పీడ్ వరకు వెంబడిస్తుంది, ఆ తర్వాత అది ఆగిపోతుంది. అలెగ్జాండర్ స్పీడ్కి మించి వెళ్ళినందువల్లే అతను చనిపోయాడు. అంతకు మించి అతను వెళ్ళుండకూడదు. ఆ స్పీడ్లో అతను స్లో అయి ఉండాలి. అతను ఏమనుకున్నాడంటే ఒకే స్ట్రెచ్లో మొత్తం చేయాలనుకున్నాడు. రెస్ట్ లేకుండా వెళ్ళాడు. అదే మనం పోయిన ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. నేల మీద కాలు మోపకుండా చిరుతపులి కూడా అలాగే గెంతుతుంది. కంటిన్యూస్గా చేశాడు ఒకే స్ట్రెచ్లో. అతను చేసింది అదే. ఇదంతా అలెగ్జాండర్ రావడానికి 250 సంవత్సరాల క్రితం జరిగిన ప్రాఫెసీ. ఇదంతా కూడా అంత క్లియర్గా దేవుడు దానియేలు గారికి చెప్తున్నారు. ఆ దర్శనాన్ని చూపించారు. ఇంకో రీజన్ ఏంటి అని అడిగారంటే ఈ అలెగ్జాండర్ తర్వాత రోమన్ డైనాసిటీ ఇక్కడతో అయిపోతుంది అంతా కూడా. దానియేల్ తర్వాత అలెగ్జాండర్ రాబోతున్నాడు. ఎందుకంటే డానియేల్ మేడో పర్షియన్ గవర్నమెంట్లో, ఆ తర్వాత రాబోతున్నాడు అలెగ్జాండర్. అందువల్ల అలెగ్జాండర్ యొక్క కార్యాలు దానియేలుకి చెప్పబడ్డాయి. ఇంకోటి 10వ అధ్యాయంలో దానియేల్ దగ్గరికి దేవదూత వచ్చి ఏమని చెప్తున్నారంటే పర్షియన్ దేశపు యుద్ధం చేయుటకు వెళ్తున్నారు, అతని తదుపరి గ్రీకు దేశపు అధిపతి వస్తాడు అని చెప్తున్నారు. సో అక్కడ ఏమంటారంటే పర్షియన్ గవర్నమెంట్ వస్తుంది, గ్రీక్ గవర్నమెంట్ వస్తుంది అంటున్నారు. సో ఇది ఎక్కడి దాకా ఉన్నారు? పర్షియన్ గవర్నమెంట్ చివరి వరకు కూడా ఉన్నారు. సో తర్వాతి గవర్నమెంట్ ప్రాఫెసీ కూడా ఇతని ద్వారానే చెప్పబడింది. సో అలెగ్జాండర్ సంపూర్ణంగా అంటే అలాగే ఫుల్గా టోటల్గా. సో అలెగ్జాండర్ కూర్చున్న విషయాలన్నీ మనం ఇంకా చదువుకుంటూ వెళ్ళొచ్చు, చెప్పుకుంటూ వెళ్ళొచ్చు.
ఇప్పుడు అలెగ్జాండర్ గురించి ఇంకా చెప్పుకోవాలంటే రెవల్యూషన్ వరకు ఉంటుంది. రెవల్యూషన్‌లోనూ ఉంది. రెవల్యూషన్‌లో కూడా అలెగ్జాండర్ ఉంటాడు. ఈ అలెగ్జాండర్ అనే వ్యక్తి ఒక గ్రీక్ గవర్నమెంట్‌ని ఫార్మ్ చేసి చనిపోయాడే తప్ప, ఆ వ్యక్తి చనిపోయాడే తప్ప గ్రీక్ గవర్నమెంట్ చనిపోలేదు. అవును. అంటే ఆ గ్రీక్ ఇంపాక్ట్ అనేది అలాగే ఉందన్నమాట. ఆ గ్రీక్ యొక్క కల్చర్, గ్రీక్ యొక్క స్పిరిట్, నేను చెప్తాను ఆత్మ ఇంకా ఉంది. అది ఇంకా ఉంది. బాబిలోనియన్ ఆత్మ అని మనం అంటాం కదా! ఆ బాబిలోనియన్ స్పిరిట్ బేగన్ వర్షిప్ అని మనం అంటాం. అదే విధంగా గ్రీక్ స్పిరిట్ కూడా ఇంకా ఉంది. ఈ గ్రీక్ స్పిరిట్ ఏ విధంగా ఉంది అని మనం పరిశీలన చేస్తే గనక మనం ఇంకాస్త హిస్టరీని చూడాల్సుంటుంది. వివరంగా చూడాలి. అలెగ్జాండర్ ఇప్పుడు ప్రపంచాన్ని జయించుకుంటూ వస్తున్నాడు. అందరిని జయించుకుంటూ వస్తున్నప్పుడు యాజ్ యూజువల్‌గా అతను యెరూషలేం కూడా వచ్చాడు. యెరూషలేంలోకి వచ్చినప్పుడు యెరూషలేం ముట్టడి చేయబడుతుంది అలెగ్జాండర్ వల్ల. అలెగ్జాండర్ ముట్టడి చేసిన వెంటనే ఈ యొక్క యెరూషలేంలో అప్పటికే ప్రధాన యాజకులుగా ఉన్నవారు జుత్వా. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం జరిగింది. 330 ఆ కాలంలో జరిగి ఉంటుంది. బిఫోర్ క్రైస్ట్ ఒక 300 సెంచరీస్‌కి ముందుగా జుత్వా అనే ఒకాయన ఉండేవాడు. ఈ జుత్వా వచ్చేసి చాలా కాలం ముట్టడి చేయబడిన తర్వాత వేరే దారి లేక అతను బయటకొచ్చాడు. ఆ ప్రధాన యాజకుని డ్రెస్సులో పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో ఆ బైబిల్‌ని పట్టుకుని వచ్చాడు. అప్పుడు ఈ జుత్వాని చూసిన వెంటనే అలెగ్జాండర్ పరిగెత్తుకుంటూ వెళ్లి అతని కాళ్ళ మీద పడ్డాడు. అలా పడిన వెంటనే తనతో పాటు ఉన్నవారందరికీ ఏంటంటే ఆ యొక్క గ్రీకుల మిథాలజీ ప్రకారం ఆత్మ అది ఇది అని చాలా నమ్మకాలున్నాయి. ఏమనుకున్నారంటే అలెగ్జాండర్‌కి యెరూషలేం ఆత్మ తగిలింది అని చెప్పేసి వాళ్ళు భయపడుతూ ఉండగా అతను చెప్పాడంట, నాకేమీ పిచ్చి పట్టలేదు. నేను ఏ విధంగా ఇంతగా ప్రపంచాన్ని జయించే స్థాయికి వచ్చాను, ఇంత సక్సెస్ నాకు రావడానికి ఈ ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి అతని మూల దైవం. అదే నాకు ఇంత పవర్‌నిచ్చింది. ఇక రెండవది ఇంతగా చేయడానికి ఎవరు ధైర్యాన్నిచ్చారు అంటే నేను బయలుదేరడానికి ముందు రోజు ఒక స్వప్నంలో ఇదే జుత్వాని నేను చూశాను అన్నాడు. ఇదే యాజకుని డ్రెస్సులో. నాకు ఇప్పటిదాకా కూడా అది ఇతనేనని నాకు తెలీదు. స్వప్నంలో కనపడి ఇతను నాకు చెప్పాడు, "నువ్వు వెళ్ళు, నీ దేవుడు ఈ ప్రపంచాన్ని నీకు ఇస్తారు" అని చెప్పాడు. ఆ తర్వాతే నేను బయలుదేరాను. ఇదంతా కూడా అలెగ్జాండర్ హిస్టరీలో ఉంటుంది. అప్పుడు అలెగ్జాండర్ యెరూషలేం లోపలికి వచ్చి ఓకే. యుద్ధం చేయకుండా యెరూషలేంని జయించి అక్కడేదో నామమాత్రపు సుంకాలు విధించి వెళ్ళిపోతాడు. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. మీరు పాలస్తీనియన్స్ గురించి విన్నారు అవును. కదా! ఈ పాలస్తీనియన్ల పేరనేది ఫిలిస్టియన్స్ అని అంటారు. ఈ ఫిలిస్టియన్స్ అని పేరు పెట్టిందే అలెగ్జాండర్. ఈ ఫిలిస్టియన్సే తర్వాత పాలస్తీనియన్స్‌గా మారారు. ఎందుకు ఈ ఫిలిస్టియన్స్ అనే పేరు పెట్టాడంటే దానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేంటయ్యా అంటే అలెగ్జాండర్ పనేంటయ్యా అంటే ఒక దేశాన్ని జయించిన వెంటనే ఆ దేశానికి అతనే పేరు పెడతాడు. అది ఏ పేరైనా కానివ్వండి అతనే చాలా మార్చి సిటీస్‌కి పెట్టేస్తాడు. పేర్లు పెట్టాడు. అవును. అలాగే దీన్ని కూడా మరి ఎవరి పట్టణం అని అడిగాడు. ఇక్కడ ఇజ్రాయేలీయులు ఏ విధంగా ఉన్నారు, ఆ చరిత్రను అతను చదివినప్పుడు ఇజ్రాయేలీయులు కానాను దేశానికి రావడము, వాళ్ళు ఐగుప్తులో ఉండడం, మళ్ళీ అక్కడి నుంచి వచ్చినప్పుడు 5 రాజులు. ఆ 5 రాజులు ఎవరయ్యా అంటే ఫిలిష్తీయులు. ఇది న్యాయాధిపతులు 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆ ఫిలిస్టియన్ రాజుగారి పేరు మీదే ఫిలిస్టియన్స్ అని పేరు పెట్టి తర్వాత ఆ ఫిలిస్టియన్సే పాలస్తీనియన్స్‌గా మారిపోయారు. సో ఈ రోజున పాలస్తీనియా అన్న పేరు ఎవరు పెట్టారు? అలెగ్జాండర్. అలెగ్జాండర్ పెట్టాడు. ఇప్పుడు మీరు చూసారంటే కొత్త నిబంధన గ్రంథం ఉంది. ఏ లాంగ్వేజ్ నుండి ట్రాన్స్‌లేట్ చేయబడిందని అక్కడుంది. మీరు చదివారంటే గనక కొత్త నిబంధనను తీసి ఆ స్టార్టింగ్ పాయింట్‌లో చదవండి. గ్రీకు మూల భాషల నుండి అనువాదం చేయబడింది అని అక్కడ ఉంటుంది. తెలుగు బైబిల్ అయినా సరే, ఇంగ్లీష్ బైబిల్ అయినా సరే, ఏదైనా సరే అది గ్రీకు మూల భాషల నుండి. ఈ కొత్త నిబంధన 80-90% రాయబడింది గ్రీకు భాషలో రాయబడింది. యోహాను రాసినవన్నీ గ్రీకు భాషలోనే రాశాడు. ఎందుకయ్యా అంటే ఆ రోజు గ్రీకు భాష అఫీషియల్ భాషగా ఉండేది. ఈ రోజు మనకెలా 2 లాంగ్వేజెస్ అఫీషియల్ లాంగ్వేజెస్‌గా ఉన్నాయో అదే విధంగా ఆ రోజు గ్రీకు, లాటిన్ అఫీషియల్ లాంగ్వేజెస్‌గా ఉండేవి. ఆ యొక్క ఇంపాక్ట్‌ని సృష్టించింది ఎవరయ్యా అంటే అలెగ్జాండర్. అతని కల్చర్, అతని లాంగ్వేజ్, అతని మిథాలజీ వాటిని తీసుకొచ్చి ప్రపంచం మొత్తం స్ప్రెడ్ చేశాడు. ఈ రోజుకి మీరు మెడికల్లీ యూజ్ చేసే ప్రతి ఒక్క వర్డ్‌ని మీరు గమనించండి, గ్రీక్ వర్డ్‌ని యూజ్ చేస్తారు. మనకు తెలియకుండానే మనం దాన్ని యూజ్ చేస్తున్నాం. కార్డియాక్ అరెస్ట్, కార్డియాలజీ. ఈ కార్డియో అనే పదం ఏంటసలు? గ్రీక్ గ్రీక్ వర్డ్. వర్డ్. అవును. హార్ట్ అనే పదం ఇంగ్లీష్‌లో ఓ వర్డ్ ఉంది కదా! ఆర్థో అంటే ఇంగ్లీష్‌లో బోన్ అనే పదం ఉంది అవును. కదా! ఆర్థో అనేది గ్రీక్ వర్డ్. సో, ఈ మెడికల్ డిపార్ట్‌మెంట్ పూర్తిగా ఆ రోజే ఈ గ్రీక్ వచ్చేసి మెడికల్‌గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళకి అస్లూపియా అనే ఒక దేవుడుండేవాడు. హ్మ్. అపోలో అనే దేవుడుండేవాడు. వీళ్ళందరూ మెడిసిన్స్ దేవుళ్ళు. సో, వాటన్నిటిని ప్రపంచమంతటా తీసుకొచ్చింది ఇతనే. సో, ఈ గ్రీక్ గవర్నమెంట్ యొక్క భావం అనేది యేసుక్రీస్తు వచ్చే వరకు 300 ఏళ్ల వరకు ఉండడమే కాదు, అఫీషియల్ లాంగ్వేజ్‌గా కూడా ఉంది.
అంతకు ముందు ఉన్న పర్షియన్ లాంగ్వేజ్ మాయమైపోయింది. మ్మ్. దానికి ముందున్న బాబిలోనియన్ లాంగ్వేజ్ కూడా లేదు. బాబిలోనియన్ స్పిరిట్ ఉంది. బాబిలోనియన్ లాంగ్వేజ్ లేదు. కానీ గ్రీక్ లాంగ్వేజ్ ఉంది. అది పరిపాలనలో ఉంది. ఎవరి పరిపాలనలో ఉంది? రోమన్ల పరిపాలనలో ఉంది. యేసు వచ్చినప్పుడు గ్రీక్ గవర్నమెంట్ అయిపోయి రోమ్ గవర్నమెంట్ స్టార్ట్ అయింది. ఈ రోమ్ గవర్నమెంట్‌కి, గ్రీక్ గవర్నమెంట్‌కి మధ్య ఒక 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఉంది. ఉదాహరణకు చెప్పాలంటే ఫిలిప్ V మ్యాసిడోనియన్ అనే ఆయన కాలంలోనే గ్రీక్ గవర్నమెంట్ పూర్తయిపోయి జూలియస్ సీజర్ వస్తున్నారు. జూలియస్ సీజర్ తర్వాత అగస్తు వస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే రోమ్ గవర్నమెంట్‌ని ఫార్మ్ చేశారు. ఎవరి కాలంలో అంటే ఫిలిప్ V మ్యాసిడోనియన్ కాలంలో. ఇదే లాస్ట్ గ్రీక్ డైనాసిటీలో లాస్ట్ కింగ్ ఆయన. దాంతో అయిపోయింది. అంతటితో అయిపోతుంది. ఆ తర్వాత పూర్తిగా మనకి రోమన్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, జూలియస్ సీజర్. ఇందులో ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, ఒకవేళ మనకి గాడ్స్ విల్ వల్ల మనం ఇంకా కూడా చూడొచ్చు. అలాగే ఒక ఇదుంది చూసారా? అలెగ్జాండర్ యొక్క జనరల్స్ నలుగురు. ఆ జనరల్స్ నలుగురు దగ్గర నుంచి ఈ రోమన్ గవర్నమెంట్ కైసరు, అగస్తు ఇంతవరకు మల్కియా నుంచి మత్తయి వరకు వచ్చేస్తుంది. చీకటి కాలంలో వస్తుంది ఆ గవర్నమెంట్ గురించి. కైసరు, అగస్తు కాలంలోనే యేసుక్రీస్తు వచ్చారు. కైసర్, అగస్తు కాలంలో ప్రజాసంఖ్య రాసే సమయంలో యేసు వచ్చారు అని ఉంటుంది. సెన్సస్ చేస్తున్నారు. అవునవును. ఈ మధ్యకాలంలో ఉన్న 430 సంవత్సరాలంతా కూడా దానియేలు గ్రంథంలో ఉంటుంది. ప్రాఫెసీగా ఉంటుంది. ఇప్పుడు మనం పోయిన ఎపిసోడ్లో చూస్తే గనక మనం దేని గురించి చర్చించాం? దానియేలు గురించి మాట్లాడుకున్నాం. దానియేలు వచ్చేసి 4 జనరల్స్‌కి విభజింపబడింది అని చెప్పుకున్నాం. అంతవరకే కదా చూసాం. ఈ 4 జనరల్స్ నుండి అగస్తు కైసర్ వరకు ఎలా వచ్చింది, ఇదే దానియేలు గ్రంథంలో 11వ చాప్టర్లో అంతా వివరంగా ఉంటుంది. మొత్తం అంతా ఉంటుంది. ఒకవేళ మనకింకా సమయం ఉంటే గనక దాని గురించి కూడా మనం వివరంగా చూద్దాం. అంతేకాదు మనం దీంతో పాటు కలిపి బాగా ముఖ్యమైన విషయాన్ని కూడా, అంటే ఇదే అలెగ్జాండర్ గురించి, అతని యొక్క ప్రభావం ఏ విధంగా మన కాలంలో కూడా, మన తర్వాతి కాలంలో కూడా అతని ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం చాలా ప్రాముఖ్యంగా చూడబోతున్నాం. సో అందువల్లే నేనేమంటానంటే అదొక పర్టికులర్గా ఈ జనరల్స్ గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇప్పుడు అలెగ్జాండర్ యొక్క అతని ప్రభావం మన కాలంలో కూడా ఉండబోతుంది. మనకు కూడా అది జరగబోతోంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం ఇంకా మాట్లాడాలనుకుంటాను. చాలా పెద్ద సబ్జెక్ట్గా ఉంది. హిస్టరీ మాత్రమే కాదు, అనేక ఫ్యాక్ట్స్ అండ్ మీరు చెప్పినవన్నీ కూడా జరిగిన విషయాలుగా మనం చూస్తున్నాం. బ్రేక్ తర్వాత మనం కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్. బ్రదర్, చాలా విషయాలు మాట్లాడుతూ ఉండాలనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే అన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అన్ని అక్యురేట్ గా ఉన్నాయి. ఈ 12 చాప్టర్స్ లో ఇంతుందా అన్నట్టుగా మనం తవ్వి తీస్తున్నాం. ఇంకా జరగాల్సిన విషయాలు ఏమున్నాయంటారు బ్రదర్? యాక్చువల్గా డానియల్ బుక్ ని ఈ యాంగిల్లో మనం ఎప్పుడు చూడలేదు. జనరల్గా చదువుతున్నాం, బట్ ఎన్ని ఫ్యాక్ట్స్ వస్తున్నాయి మనకు. ఫర్దర్ గా ఇందులో నుంచి జరగవలసిన విషయాలు ఇంకా ఏమున్నాయంటారు? ఇంకా దానియేలు బుక్ వచ్చేసి స్టిల్ ఎగ్జిస్టింగ్. ఇంకా అది పూర్తవ్వలేదు. అది పూర్తవ్వలేదని అనబోతున్నానంటే రాజుల గ్రంథం మనకది హిస్టరీ, క్రానికల్స్ కూడా మనకి హిస్టరీనే. ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఉన్నవన్నీ కూడా జరిగిపోయి ఉంటే అది కూడా మనకి హిస్టరీ బుక్గానే ఉండేది. ఆల్రెడీ అన్నీ జరిగిపోయాయి. కాబట్టి మన కాలంలో కూడా ఇంకా దానియేలు పరిశోధిస్తున్నాము అంటే అందులో ఇంకా నెరవేర్చబడవలసినవి ఇంకా ఓ పార్ట్ ఉంది. అంటే ప్రత్యేకంగా ఈ 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఇప్పుడు దేవుడు 4 జంతువులు వస్తాయని చెప్పారు కదా. ఆ 4 కూడా 4 గవర్నమెంట్స్. ఎలా అంటారు మీరు? జంతువుల్ని గవర్నమెంట్స్తో ఎలా పోల్చి చూపిస్తారు అంటే, ఆ 23వ వచనం 23ని ఒకసారి చదివారంటే అక్కడ చెప్పబడింది 4వ జంతువు భూమి మీదకి వస్తుంది, 4వ రాజ్యంగా ఉంటుంది అక్కడ కదా. క్లియర్గా ఉంది. అప్పుడు జంతువు దేని సూచిస్తుంది? గవర్నమెంట్. ఒక గవర్నమెంట్ని సూచిస్తుంది. సో దేవుడు ఇక్కడ ఏం చెప్పారంటే 4 గవర్నమెంట్స్ లేపబడతాయి.
ఆ 4 గవర్నమెంట్స్‌లో ఫస్ట్ సింహం. బాబిలోనియన్ గవర్నమెంట్ అయిపోతుందది. ఆల్రెడీ అయిపోయింది. రెండోదొచ్చేసి ఎలుగుబంటి. అదేమో మేడో పర్షియన్ గవర్నమెంట్. ఒకవైపు పడుకునుంటుంది. అది కూడా అయిపోయింది. మూడోదేమో చిరుతపులి. అంటే లెపర్డ్. గ్రీక్ డైనాసిటీ. అలెగ్జాండర్‌తో పాటు అది అయిపోయింది. నాలుగవది ఘోరమైన, భయంకరమైన జంతువు అనుంటుంది. అంటే 7వ వచనంలో ఇది రోమన్ గవర్నమెంట్. అంటే అలెగ్జాండర్ తర్వాత వచ్చిన రోమన్ గవర్నమెంట్. ఈ రోమన్ గవర్నమెంట్ వచ్చేసి 2 పార్ట్స్. క్రైస్ట్ ఉన్నప్పుడు ఉన్నది. అవును. క్రీస్తు జన్మించినప్పుడు వచ్చిందొకటి. సరేనా? అప్పుడు ఆ రోమన్ గవర్నమెంట్ అనేది 2 పార్ట్స్‌గా ఉంది. ఇక్కడ మీరు 7లో చదివారంటే 2 పార్ట్స్‌గా ఉంది. ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, రాత్రివేళ దర్శనమునందు 4వ జంతువుని చూశాను. ఒక బీస్ట్ ఒకటి వస్తుంది. ఆ జంతువు ఘోరమైనదిగాను, భయంకరమైనదిగాను ఉంది. అలాగే ఆ జంతువుకి పెద్ద పెద్ద ఇనుప దంతాలు ఉన్నాయి. ఈ విధంగా అన్నీ చెప్పేసి చివరిగా ఏమని చెప్పబడిందంటే, దానికి 10 కొమ్ములు ఉన్నాయి అని ఉంది. 10 హార్న్స్. 10 హార్న్స్. సాధారణంగా మనకిప్పుడు ఈ చిరుతపులిని మనం గమనిస్తే దాని భుజాల మీద 4 రెక్కలు ఉన్నట్టుగా ఉంది. లెపర్డ్‌కి. 6లో మనం గమనిస్తే అవును. ఆ లెపర్డ్‌కొచ్చేసి 4 వింగ్స్ ఉన్నాయి. అలాగే ఉంది కదా? అవును. 4 వింగ్స్. 4 4 వింగ్స్. వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్. ఇప్పుడు 4లో చూడండి. వర్సెస్ 4లో చూడండి. దానికి 2 ఉన్నాయి. నేను చూడగా 2 భుజాల మీద 2 రెక్కలు ఉన్నట్టు నాకు కనపడ్డాయి. అవును. 2 వింగ్స్. అవును కదా? అయితే వీటన్నిటికీ ఇక్కడ వింగ్స్ కదా ఉన్నాయి. దీనికి మాత్రం 10 హార్న్స్ ఉన్నాయి. ఈ 10 కొమ్ములు ఎక్కడున్నాయి? బాగా చదివి చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంలో, రెవల్యూషన్ 17:12లో కరెక్ట్‌గా చూశారంటే 10 కొమ్ములు సో ఉంటాయి. దీని కోరిలేషన్ ఇక్కడొస్తుంది. అవును. ఆ వచనాన్ని మీరొకసారి చదవండి. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 రాజులు అని ఉంటుంది. 17:12. 10 హార్న్స్. 10 హార్న్స్. ఈ 10 హార్న్స్ ఇప్పుడు డానియల్‌లో ఉన్నాయా? ఉంది. అంటే ఇదొచ్చేసి ఇక మీదట జరగవలసిన విషయం. రోమన్ గవర్నమెంట్‌లో 80% నెరవేర్చబడింది. 20% బాకీ ఉంది. దాన్ని ఇక్కడ కోరిలేట్ చేస్తున్నారు. దాన్నిక్కడ కోరిలేట్ చేస్తున్నారు. అపోస్తలుడు జాన్‌కి పద్మస్ అవును. ఐలాండ్‌లో. పద్మస్ ఐలాండ్‌లో. అంటే డానియల్‌లో నెరవేర్చబడవలసిన విషయాలు ఇంకా బాకీ ఉన్నాయి. 10 హార్న్స్ ఇంకా ఉన్నాయి. ఆ జరగవలసినవన్నీ ఎవరికి కన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే జాన్‌కి కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అపోస్తలుడు జాన్‌కి, డానియల్‌కి ఇంచుమించుగా దాదాపుగా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అంటే 400 ఇయర్స్ ఉంటుంది. అవును. ఎందుకు 400 ఇయర్స్ అంటున్నారంటే మలాకి నుండి ఇక్కడి వరకు ఒక 430 అని మనం అవును. అంటున్నాం కదా! ఆ లెక్క మనకు వద్దు. 330లోనే అలెగ్జాండర్ కాలం వస్తుంది. ఆ తర్వాత మేడో పర్షియన్ గవర్నమెంట్‌లో అతనిది కంప్లీట్ అవుతుంది. సో అక్కడొక 300 ప్లస్ ఈయనకి 96 ఏజ్‌లోనే కదా ఈ రెవల్యూషన్ దక్కింది. అదొక 100 ఇయర్స్. లెక్క చూసుకుంటే ఒక 400 ఇయర్స్‌కి పైగా ఇక్కడ చాలా గ్యాప్ వచ్చింది. ఇతను ఆయన్ని చూడనే లేదు. సంబంధమే లేదు. కానీ ఆ కోరిలేషన్ ఇక్కడొస్తుంది. వెంటనే మనం ఏమంటాం? ఒకవేళ దానియేలు గ్రంథాన్ని జాన్ చదివుంటాడేమో, దానికి కూడా వాక్యం సెలవిస్తోంది. అక్షర జ్ఞానం లేని మమ్మల్ని తీసుకొచ్చి దేవుడిని గొప్ప కార్యాలు చేస్తున్నారంటాడు. ఇంగ్లీష్‌లో అన్‌స్కూలింగ్ అని ఉంటుంది. అవును. అంటే జాన్‌కి ఇది తెలిసుండే ఛాన్సే లేదు. తర్వాత ఒకవేళ తెలిసుండొచ్చు, అది వేరే విషయం. కానీ జాన్‌కి బేసిక్‌గా ఇది తెలియడానికి ఛాన్సే ఈయన లేదు. ఆర్డినరీ పీపులే కదా! అతను ఆర్డినరీ మనిషే. చేపలు పట్టేవాడు. సో అలా ఉన్నప్పుడు దానియేలుకు చెప్పబడిన విషయాల్లో ఇంకా 20% వరకు బాకీ ఉన్నాయి. ఈ 20% ఎక్కడ వస్తుంది? కోరిలేట్ చేసి ఎలా చదవచ్చు అనేదే స్టడీ. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది ఈ విధంగా చదవడానికి కష్టంగా ఉందని చెప్పేసి ఈ డానియల్ గ్రంథాన్ని, రెవల్యూషన్‌ని వాళ్ళు వదిలేస్తున్నారు. వాళ్ళకవి చదవడానికి బాగా టఫ్‌గా ఉన్నాయని చెప్తున్నారు. అవును. అయితే మన ప్రోగ్రామ్ వాళ్ళకి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనం చాలా ఈజీగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తున్నాం అవును. కదా! కానీ వాళ్ళు ఏమంటారు? చదవాలి కదా! అవును. బైబిల్‌ని దగ్గర పెట్టుకుని చూస్తేనే ఏదైనా అర్థమవుతుంది. చెప్పాలంటే డానియల్‌కి, రెవల్యూషన్‌కి ఒక పెద్ద విషయం ఏంటని అడిగారంటే, వినేటప్పుడు చాలా బావుంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అయిపోయాక మర్చిపోతాం. ఎందుకు అంటే అంత స్టఫ్ ఉంది దీనిలో. సో ఇందాక మీరు ఒక మంచి మాట చెప్పారు. చదువుకునేటప్పుడు పేపర్, పెన్ను తీసుకోమని అవును చెప్పారు. కదా! రాసుకుంటే గనక ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం 7th చాప్టర్‌లో ఉన్నటువంటి ఒక విషయం ఏ విధంగా అది రెవల్యూషన్‌లో కనెక్ట్ అవుతుంది అని మనం ప్రాముఖ్యంగా చూడాలి. ఎలాగా గ్రీక్ డైనాసిటీ ఇంకా మన కాలంలో ఎగ్జిస్టింగ్‌గా ఉండబోతోంది అనేది. ఇంకా చెప్పాలంటే ఆ లింక్. ఆ లింక్. ఇప్పుడు ఆ 7th చాప్టర్ అలాగే చేతిలో పట్టుకోండి. 13th చాప్టర్ ఆఫ్ రెవల్యూషన్‌కి మనం వెళ్దాం. 13th చాప్టర్ ఆఫ్ రెవల్యూషన్‌లో మీరు చూస్తే గనక 13:1లో వాక్యం ఏం సెలవిస్తోందంటే, మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దానికి 7 తలలను 10 కొమ్ములను ఉన్నాయి అనుంది. 10 హార్న్స్. ఆ 7th చాప్టర్ డానియల్‌లో మనం చూసిన జంతువుకు కూడా అక్కడ కూడా 10 కొమ్ములు అవునవును. ఉన్నాయి. చూసామా? ఇప్పుడు ఆ జంతువే సముద్రంలో నుండి పైకి వస్తుంది. 7:3లో ఏం చెప్పబడింది? 7:3లో నిజమే. అవన్నీ కూడా సముద్రంలో నుండే పైకొస్తున్నాయి. అవును. ఫ్రమ్ ది సీ. ఫ్రమ్ ద సీ. ఇది కూడా చూడండి, ఫ్రమ్ ద సీ. అవును.
అప్పుడు రెండు ఒకటే కదా. సింక్ అవుతుంది. నాలుగవ జంతువు కరెక్ట్గా సింక్ కరెక్ట్. అవుతుంది. కానీ ఈ జంతువు ఎలా ఉందో చూడండి, అదే చాలా ముఖ్యం. ఓకే. సెకండ్ వర్స్ ఏం చెప్తుందో చూడండి. నేను చూచిన ఆ మృగము లెపర్డ్ అని రాయబడి ఉంది. వచ్చేసిందా? అవును, వచ్చింది. డానియల్ ఆ కనెక్షన్ ఎక్కడుందో చూడండి. అలాగే అక్యురేట్ గా ఉంది. మీరు అలాగే చదవండి. Now the beast which I saw was like a leopard. His లెపర్డ్, feet were like the feet of a bear. ఈ బేర్ ని ఎక్కడ చూసాం? అక్కడ దానియేలులో చూసాం. దానియేలులో చూసాం. And his తర్వాత mouth like the mouth of a lion. ఈ లైన్ ఎక్కడ చూసాం? దానియేలులో చూసాం. ఆ మూడు మృగాలు ఇక్కడున్నాయి. క్లియర్ గా ఉంది. క్లియర్గా ఉంటాయి. అంటే రాబోయే గవర్నమెంట్ ఏ విధంగా ఉండబోతోంది అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది. ఈ గవర్నమెంట్ అనేది చూడ్డానికి ద బీస్ట్ ఇస్ లైక్ ఏ లెపర్డ్. బీస్ట్ అంటే గవర్నమెంట్. అప్పుడు ఈ గవర్నమెంట్ చూడ్డానికి ఏ విధంగా ఉండబోతుంది? చిరుతపులి వలె ఉండబోతోంది. లెపర్డ్ అంటే ఏ గవర్నమెంట్ని సూచిస్తుంది? అలెగ్జాండర్ ద గ్రీక్. గ్రీక్ అవును. డైనాసిటీ. అప్పుడు ఈ గవర్నమెంట్ చూడ్డానికి ఎలాంటి గవర్నమెంట్గా ఉంటుంది? అలెగ్జాండర్ గవర్నమెంట్ లాగా ఉంటుంది. అలెగ్జాండర్ రాబోయే గ్రీక్ గవర్నమెంట్ లాగా ఉండబోతోంది. ఎందుకని గ్రీక్ గవర్నమెంట్ లాగా ఉండబోతోంది అంటే అలెగ్జాండర్ స్పెషాలిటీ ఏంటనేది మనం చూసాం. లెపర్డ్ యొక్క స్పెషాలిటీ స్పీడ్ అనుకుంటాను. స్పీడ్ అవును. అట్ ఎ స్ట్రెచ్. 11 సంవత్సరాలు జయించడం చెప్పుకున్నాం కదా. ఆ 5వ వచనాన్ని మీరు చదవండి. And he was given a mouth speaking great things and blasphemies. And he was given authority to continue for 42 months. నెక్స్ట్ ఆ తర్వాత 7వది 7వది. It was granted to him to make war with the saints and to overcome them. ఎన్ని రోజుల్లో? 42 42 months. మంత్స్. 42 మంత్స్ అంటే 3.5 years. అలెగ్జాండర్ 11 yearsలో చేసింది రాబోయే గవర్నమెంట్ 3.5 yearsలో చేసి చూపిస్తుంది. కంటిన్యూటీ ఎక్కడుందో చూడండి. అంటే అలెగ్జాండర్ కన్నా స్పీడ్ అయింది ఒకటి వస్తుంది. అందుకే ఈ అలెగ్జాండర్ గవర్నమెంట్ యొక్క స్పిరిట్ ఇంకా ఏం చేస్తుంది? మనకి పనిచేస్తూ ఉంది. సో మనకి ఇంకా ఈ 3 గవర్నమెంట్స్ కూడా అంతర్లీనంగా పనిచేస్తూనే ఉంటాయి. ఏ గవర్నమెంట్స్? బాబిలోనియన్ గవర్నమెంట్, మేడో పర్షియన్ గవర్నమెంట్ అండ్ గ్రీక్ గవర్నమెంట్. ఈ 3 అంత క్లియర్గా ఉంది. ఈ 3 గవర్నమెంట్స్ యొక్క కాంబినేషనే రాబోయే గవర్నమెంట్. దీన్నే బైబిల్ యాంటీక్రైస్ట్ గవర్నమెంట్ అని చెప్తోంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ ఒక్కొక్క దానికి కూడా యాంటీక్రైస్ట్ యొక్క స్వభావం ఉంది. ఇది కాంబినేషన్లో వచ్చేవి. ఈ 3 కలిసొస్తున్నాయి. ట్రిపుల్ పవర్ అని అర్థం. ఇప్పుడు నెబుకద్నెజర్కి ఒక యాంటీక్రైస్ట్ స్వభావం ఉంది. ఏం స్వభావం అని అడిగితే, అతను స్వప్నంలో ఒక శిలను చూశాడు. సరేనా? అందులోనే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుంది. 2వ అధ్యాయంలోనే దానియేలులో అతను స్వప్నాన్ని చూస్తాడు. డ్రీమ్. ఆ డ్రీమ్ని చూస్తాడు. స్వప్నంలో ఆ తల బంగారుమయమైన తల, అది మీరే అంటారు. దానియేలు చెప్తున్నారు. అవును, దానియేలు నెబుకద్నెజర్తో చెప్పేశాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలో నెబుకద్నెజర్ ఏం చేస్తున్నాడంటే ఒక శిలను చేస్తున్నాడు. అందరూ ఆ శిలను నమస్కరించాలి ఇంపాక్ట్ అంటాడు. వల్ల చేయమని చెప్పుంటాడా? ఆ శిలనే ఇక్కడ తయారు చేయమని చెప్తున్నాడు. కానీ అసలు ఆ శిల ఏంటనేదే చాలా ముఖ్యమైన విషయం. బంగారపు శిలను చేయించాడు. గోల్డ్ ఎవరు? దానియేలు 2వ అధ్యాయంలో ఆ శిల యొక్క గోల్డ్ పార్ట్ మీరే అని అంటాడు. కరెక్టే. వెంటనే ఈయనేం చేశాడు? ఆ శిల మొత్తాన్ని గోల్డ్తోనే తయారు చేయించాడు. అంతా నేనే, నా తర్వాత ఏ గవర్నమెంటు లేదు. అలా అనుకున్నాడు. అవును, నిరంతర రాజుని అని అనుకున్నాడు. అర్థమవుతుంది. అసలు ఆ స్వప్నం ఎందుకు అతనికి వచ్చిందంటే, అతను నిద్రపోయే ముందు ఒక ప్రశ్న అడిగాడు దేవుణ్ణి. నా తదుపరి ఏ రాజ్యం లేస్తుంది అనేదే అతని క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్గా దేవుడు చెప్పారు, నీ తర్వాత వెండి వంటి ఇత్తడి వంటి రాజ్యాలు వస్తాయి అని. ఈయనేం చేశాడు? ఆయన ఇమాజిన్ చేసుకుని వేరే ఏ గవర్నమెంట్ రాకూడదు, చివరి వరకు నా గవర్నమెంటే ఉండాలి అని భావించి 2వ అధ్యాయంలో ఆ యొక్క శిలను చూసి అలాంటి వేరొక శిలను 3వ అధ్యాయంలో ఫుల్గా గోల్డ్తో చేయించాడు. ఆ 3వ అధ్యాయంలో మొదటి 1-2 వచనాల్ని మీరు చదివారంటే, రాజుకు నెబుకద్నెజరు 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పైన బంగారు ప్రతిమను చేయించి, బబులోను దేశములోని బంగారు ప్రతిమను చేయించి, అంటే ఏంటర్థం? గోల్డ్, ఫుల్ గోల్డ్లో ఒక శిలను చేయించాడు. అంతా నేనే, నా తర్వాత వేరే గవర్నమెంటే లేదు. అందరూ అతన్నే మొక్కాలని చెప్పాడు. కొంచెం ఎక్స్ట్రాగా వెళ్ళి అందరూ మొక్కాలన్నాడు. ఇదే యాంటీక్రైస్ట్ యొక్క స్పిరిట్. యాంటీక్రైస్ట్ స్పిరిట్ ఏంటనేది 2 తెస్సలోనిక 2:4లో ఉంటుంది. 2 తెస్సలోనిక 2:4 మీరు చదివారంటే, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్నంతటినీ ఎదిరించుచు, దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును అని ఉంటుంది. అందరూ వాడిని నమస్కరించాలనుకుంటాడు. ఇప్పుడు నెబుకద్నెజరు ఏం చేశాడు? అదే చేశాడు. అందరూ అతన్ని పూజించాలనుకున్నాడు. అప్పుడు ఇది అతను చేసిన ఒక పని. సరేనా? 2వది మేడో పర్షియా గవర్నమెంట్. మేడో పర్షియా గవర్నమెంట్లో యాంటీక్రైస్ట్ పని ఒకటి జరిగింది. మీ అందరికీ తెలుసు. ఏంటంటే, రాజు దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర మనవి చేయకూడదు అని అన్నారు. దానియేలు దేవునికి మనవి చేసి ఎక్కడికి వెళ్ళాడు?
లయన్స్ డెన్లోకి వెళ్ళాడు. అప్పుడు ఎవ్వరైనా అతన్ని తప్ప ఇంకెవర్ని కూడా నమస్కరించకూడదు. ఇది యాంటీక్రైస్ట్ యొక్క స్వభావం. అందరూ వాణ్ణే మొక్కాలి, అతన్ని కాకుండా ఇంకెవర్ని కూడా నమస్కరింపకూడదు. మూడవది గ్రీక్ గవర్నమెంట్. గ్రీక్ గవర్నమెంట్లో ఏం జరిగిందంటే ఇదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ హిస్టరీలో ఉంది. ఈ నలుగురు జనరల్స్ ఉన్నారు కదా, ఈ నలుగురు జనరల్స్లో సెలుకసన్ నికోడర్ అని ఒక ఆయన. అలెగ్జాండర్ తర్వాత నలుగురు జనరల్స్ ఉన్నారు. వాళ్ళలో ఒకడు సెలుకసన్ నికోడర్. అతని గురించి మనం తర్వాత చూద్దాం. ఈ సెలుకసన్ నికోడర్ బీసీ 168లో ఈ సెలుకసన్ నికోడర్లో 8th కింగ్గా ఒకడొచ్చాడు. అతని పేరు యాంటీయాకస్ IV ఎపిఫెనస్. ఈ యాంటీయాకస్ IV ఎపిఫెనస్ ఏం చేశాడంటే ఒక పెద్ద శిలను చేయించి గ్రీక్ యొక్క రూలింగ్ గాడ్ జియస్ అని అంటారు, ఒక శిలను చేయించి యెరూషలేం దేవాలయంలో నిలబెట్టాడు. అందరూ అతన్ని మొక్కాలి అన్నాడు. లోపల పెట్టాడు. అవును, లోపల పెట్టాడు. ఇది కూడా ప్రాఫెసీగా దానియేలు చెప్పారు. దాన్ని మనం తర్వాత చూద్దాం. అప్పుడు ఈ 3 డైనాసిటీస్లోనూ ఒక్క విషయాన్ని మాత్రం మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఒక శిలను చేయించి అందరూ దానికే మొక్కాలి మొక్కాలి అంటున్నారు. ఇప్పుడు మీరు రెవల్యూషన్ 13:15 చదవండి చూద్దాం. 13:15లో he was granted power to give breath to the image of the beast, that the image of the beast should both speak and cause as many as would not worship the image. ఇక్కడ కూడా ఒక శిలను మొక్కకపోతే హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు తెలుస్తోందా? అర్థమవుతుంది. ఈ 3 గవర్నమెంట్స్ యొక్క బేస్ 13th చాప్టర్లో ఉంటుంది. ఆ 3 అక్కడ ఉంటాయి. సింహం, ఎలుగుబంటి, చిరుతపులి. ఇక్కడ కూడా ఆ 3 ఉంటాయి. ఆ మూడిట్లోనూ ఒక పోలిక ఉంటుంది. శిలను చేయించి అందరూ దానికి మొక్కాలి. ఆ నెబుకద్నెజరు అంటాడు, అహష్వేరోషు అంటాడు, తర్వాత యాంటీయాకస్ IV ఎపిఫెనస్ కూడా అంటాడు. ఆ 3 ఇక్కడ ఉంటాయి. 3 కలిసి ఇక్కడ కరెక్ట్గా రెవల్యూషన్లో ఉన్నాయి. ఇది ఇప్పుడు జరగబోయే ఒక విషయం. సో ఇన్ని కార్యాలు కూడా ఈ దానియేలుకి రెవల్యూషన్కి ఉన్న సంబంధం. సో ఈ గ్రీక్ గవర్నమెంట్లో ఉన్న ఎన్నో విషయాలు ఇప్పుడు జరగబోతున్నాయి. అలెగ్జాండర్ కాలంలోనూ యాంటీయాకస్ IV ఎపిఫెనస్ కాలంలో ఏవేవైతే జరిగాయో అవన్నీ ఇప్పుడు జరగబోతున్నాయి. అందులోని ముఖ్యాంశాల గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అది చూడ్డానికి శివంగి వలె ఉంటుంది, చిరుత వలె ఉంటుంది, గ్రీక్ డైనాసిటీని పోలి ఉంటుంది. సో టోటల్ వరల్డ్ అలెగ్జాండర్ ఎలా 70% వరల్డ్ని జయించాడో ఇప్పుడు రాబోయే గవర్నమెంట్ దీన్నే మనం వన్ వరల్డ్ ఆర్డర్ అని పిలుస్తున్నాం. ఈ వన్ వరల్డ్ ఆర్డర్ అనేది ఫరో పీరియడ్ నుండి ఉంది. ఇప్పుడు అది మన కాలంలో నెరవేరడానికి ఛాన్స్ ఉంది. సో దీని గురించే మనం ఇదంతా మాట్లాడుకుంటున్నాం. కంక్లూజన్గా ప్రేక్షకులతో ఏం చెప్పదలుచుకున్నారు? ఒక హిస్టారికల్గానైనా, ఒక ప్రవచనాత్మకంగానైనా, లేక మీ లైఫ్కి కావాల్సిందైనా అన్నీ కూడా ఈ బైబుల్లో ఉన్నాయి. ప్రత్యేకంగా వరల్డ్ హిస్టరీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, ప్రాఫెసీ వాటి నెరవేర్పు గురించి తెలుసుకోవాలనుకుంటే బైబిల్ని, హిస్టరీ బుక్ని పక్కన పెట్టుకుని చదవండి. రెండూ కూడా అలాగే అక్యురేట్గా కలిసిపోతాయి. హిస్టరీ బుక్ ముందొచ్చి బైబిల్ తర్వాత రాలేదు, బైబిల్ ముందొచ్చి హిస్టరీ తర్వాత వచ్చింది. జరిగిపోయిన హిస్టరీ అంతా ఎలాగైతే దీనిలో ఉందో తర్వాత జరగబోయే హిస్టరీ గురించి కూడా దేవుడు ఇందులో చెప్పారు. సో ఈ బుక్కి ఈక్వల్ బుక్ ఈ లోకంలో ఇంతవరకు రాయబడలేదు, ఇకపై రాయబడదు కూడా. సో బాగా ధ్యానించండి. మేం మీకు చెప్పేవన్నీ కూడా టిడ్ బిట్స్ లాంటివే. నేను ఎప్పుడు చెప్తాను, మనం ఒక ప్రోగ్రాంలో 28 minutesలో వీఆర్ గివింగ్ సమ్ టిడ్ బిట్స్. ఇంకా దీని లోపల మీరు చెప్పిన విధంగా చాలా ట్రెషర్స్ ఉన్నాయి, అవి మీకు తెలుస్తాయి. ధన్యవాదాలు బ్రదర్ జగన్. తర్వాతి వారం మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.